రాష్ట్ర వ్యాప్తంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థల్లో జాతీయ జెండాలను ఆవిష్కరించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన ఎన్టీఆర్ జిల్లా స్థాయి వేడుకలకు ముఖ్య అతిథులుగా కలెక్టర్ లక్ష్మీశ, విజయవాడ సిపి రాజశేఖర్ బాబు హాజరయ్యారు. కలెక్టర్ లక్ష్మీశ జాతీయ జెండాను ఆవిష్కరించారు. శకటాల ప్రదర్శన, గౌరవ వందనాల సమర్పణతో పాటు విద్యార్థుల నృత్యాలు అలరించాయి. బీఎంసీ కార్యాలయంలో మహాత్మాగాంధీ, బీఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు మేయర్ రాయన భాగ్యలక్ష్మి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో దేశభక్తి వెల్లివిరిసింది. ఆలయంలో భారతమాత, అమ్మవార్ల చిత్రపటాలకు ప్రత్యేక పూజలు చేశారు. ఈవో వికే సీనానాయక్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. విజయవాడలో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ప్రధాన కార్యాలయంలో పీసీబీ చైర్మన్ పి కృష్ణయ్య జాతీయ జెండాను ఆవిష్కరించారు. మైలవరం ఎల్బీఆర్సీఈలో కో-ఫౌండర్, గౌరవ చైర్మన్ లకిరెడ్డి జయప్రకాష్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. పల్నాడు జిల్లా కలెక్టరేట్ ఆవరణలోని పరేడ్ గ్రౌండ్స్లో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, ఎస్పీ కృష్ణారావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సాయుధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.